సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మిర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, బీఆర్ఎస్ యువ నాయకులు ఇంతియాజ్ బాబా డిమాండ్. నెలలు నిండకముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన యువతి సుజాత, తల్లి బిడ్డ క్షేమం. యాలాలలో ఘనంగా నాభిశీల ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు. మొంబాపూర్ యువకుడు ఫిరోజ్ పై దాడి చేసిన ఎస్ఐ వేణుకుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి, ప్రజా సంఘాల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చెవేళ్ల మండలం మిర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాండూరు నియోజకవర్గానికి చెందిన 10 మంది క్షతగాత్రులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. బుధవారం తాండూరు మండల కేంద్రంలో గాయపడిన వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, అనుకోకుండా ఇలాంటి బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇదివరకే అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, అబ్దుల్ రవూఫ్, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, గాజుల మాధవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం. దానికి మనం ఎక్కడ కూడా వెళ్ళకట్టలేదు. దాదాపు ఒక 19 మంది స్పాట్లో ఎంబడే చనిపోవడం, ఆ సంఘటన నిలిచిన ఎంబడే మేము అందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి వారందరం కూడా నేను సంఘటన జరిగిన ఒక గంట లోపలనే అక్కడికి పోవడం, హాస్పిటల్ ఆ రోజు చూస్తూ ఉంటే చాలా బాధాకరం. మేమే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గులందరూ కూడా, మన ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మన జిల్లా స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారిని, ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారిని అందరూ కూడా అక్కడ ఉదయం నుంచి సంఘటన జరిగినప్పటి నుంచి ప్రతి పార్టీ వాళ్ళ ఇండ్లకు పంపించేంత వరకు కూడా వెంటనే దగ్గర చేయడం జరిగింది. అలాంటి సంఘటన ఎప్పుడు కూడా చూడొద్దు. వారికి ఏదో చేయడం వాదనగా మనం గవర్నమెంట్ ఉన్నాం కనుక తప్పకుండా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే గతంలో ఎప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఎంబడే 2 రోజులలో 5 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడి అనౌన్స్ చేసి మన జిల్లాకు కూడా పంపించి, మీరు వెంబడి వెళ్ళండి, ఆ చనిపోయిన కుటుంబాలకు మీరు పోయి కలిసి చెక్ ఇచ్చారని అని చెప్పినప్పుడే 2 రోజుల్లోనే అవన్నీ తిరిగి ప్రతి ఇంటికి వచ్చి నేను సబ్ కలెక్టర్ గారు అందరికీ కూడా మన తాండూరు ప్రాంతాల 13 మంది ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ చెక్కులు గవర్నమెంట్ తరఫున 5 లక్షలు కానివ్వండి, ఆ రోజు ఆర్టీసీ తరఫున 2 లక్షల రూపాయలు కూడా జరిగింది. అదే కాకుండా ఆ రోజు చెప్పి ఉన్నాం, ఖచ్చితంగా ఎవరికైతే దెబ్బ తాకి ఉన్నదో వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ అనేది పాటలు చెప్పే పార్టీ కాదు. ఏదైతే చెప్పి ఉన్నదో దానికి కట్టుబడి మళ్ళీ అనౌన్స్ చేసినాం. మీరు ఎక్కడ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు తిరగొద్దు, మీ ఇంటికి వచ్చే ఇస్తామని చెప్పినాం. ఈ రోజు ఆ రోజు 7 లక్షలు ఏ విధంగా అయితే ఇచ్చినామో ఈ రోజు కూడా దాదాపు ఒక 10 మంది, ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పినట్లు 8 మంది తాండూరు మండలమే కానీ టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా 2 యాలాల వాళ్ళు, పెద్దేపులు యాలాలు కలిసి వాళ్ళు 2 అందరు కూడా ఇప్పుడు 2 లక్షల చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఆ రోజు చనిపోయిన వాళ్ళకు కూడా కొంతమంది మాకు ఇబ్బందికరంగా ఉంది, కొంతమంది మాకు ఇల్లు లేవని చెప్పారు, వాళ్ళకే డబుల్ బెడ్ మనం అందజేయాలని చెప్పి మేమందరం కూడా మొన్నే మాట్లాడుకుని అది కూడా చెప్పాను. ఒకరిద్దరు మాకు ఎంప్లాయ్మెంట్ అయితే బాగుంటుందని చెప్పి అడిగారు. వాళ్ళకు కూడా మైనారిటీస్ కలెక్టర్ గారు కూడా చెప్పాను. ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట ఇచ్చినామో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ, అయినా సరే ఇంత ఎంబడి స్పందించి చేసినాక కూడా ఒక మంచి సూచనలు చేయాలి ప్రతిపక్షాలు. ఎప్పుడైనా గతంలో వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పాలించారు.
వాళ్ళు పాలించినప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అయినాయి. వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తే వాళ్ళు ఎంతగానో ఇచ్చిండ్రో ఏమి ఇచ్చిండ్రో వాళ్ళు ఒకసారి పునః సమీక్షించుకోవాలని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు అల్కగా చెప్పవచ్చు నోడుతోని ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలా అంత ఇవ్వాలా చెప్పడానికి ఏం లేదు. ఏదైనా చేసి చూపించాలా. ఆర్థిక వ్యవస్థని 10 సంవత్సరాల నుంచి చిన్న భిన్నం చేసిన ఇబ్బందికరంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలా, పేదల పక్షాన బీద బడుగులైన వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తక్షణమే స్పందించి రాత్రి మనకు అనౌన్స్ చేసి మనకు రిలీజ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసి నేరుగా పంపించడం జరుగుతా ఉంది. చేతుల ప్రభుత్వం అంటే ఏదో మీ ఇష్టం ఉన్నట్లు మా దగ్గర మైక్ ఉంది కదా, మాకు ఛానల్ ఉంది కదా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడే ఖర్చు పెడితే అది రిలీజ్ లా తిరుగుతుంది అనేది మంచి పద్ధతి కాదు. మీరు మంచి సూచనలు చేయండి. తప్పకుండా మీ సూచనలు అందరూ కూడా మేము పరిగణిస్తాం, పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా ఆ కుటుంబాలు ఎవరు అందరం కూడా ఉందాం, వారికి అండగా నిలబడదాం. వారికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మనం అందరం కూడా తగిన సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా సాయం చేస్తారు, మీరు కూడా సహకరించండి. ఆ కుటుంబాలకు అందరికీ కూడా మనం అండగా ఉందామని చెప్పి కూడా ప్రతిపక్షాలకు కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, తాండూరు మండల ప్రత్యేక అధికారి అబ్దుల్ సత్తార్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అది క్యాన్సిల్ అయింది సార్. లాస్ట్ ఇయర్ అంగన్వాడీ వచ్చిందని వితిన్ 2 months లో బిల్డింగ్ కంప్లీట్ చేయడం అవ్వదని చెప్పి క్యాన్సిల్ చేశాము. కరణ్కోటి సైట్ కరణ్కోట గౌతమ్పూర్ అదే సార్. అది కాంట్రాక్టర్ కొంచెం డిస్కస్ చేస్తున్నాము ఎవరు అని చెప్పి. సో కాంట్రాక్టర్ ఫిక్స్ అవ్వడం ఉంది సార్. అక్కడ ప్లేస్ కూడా చూపించారు. It's not like that. Perfect time to run the టూ టైమ్స్ కూడా రావట్లేదు కదమ్మా. నీ 1 టైం కూడా ఓట్లేదు కదా. 2 times నేను తను ఏమంటుంది సెక్రటరీ గారు కదా. ఇప్పటికే గ్రామ పంచాయతీలు కొద్ది ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లేక మీరు రెగ్యులర్గా ఉండాలి. మీరు ఇప్పుడు ఏదైనా కొద్ది ఇంకేసిన విషయం సార్ చేస్తుంటే పరిచయం అవుతారు. సీరియస్గా ఉంటుంది. రేపు ఎలక్షన్స్ మేమంతా ఊళ్ళలో ఉండవచ్చు వస్తుంది. ఒకసారి ఇన్ఫార్మ్ చేయడం మీరు చెప్తున్నారా? రానప్పుడు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారా? అవునమ్మా, మీరు ఎంత మాట వస్తుందో అంత రాస్తారా? ఇష్టం వచ్చిన రాసి పెట్టించుకుంటున్నారు. ఏ దాంట్లో ఒప్పుకుంటారు కదా లాభంగా. తనపై దాడి చేసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకుడు ఇంతియాజ్ బాబా డిమాండ్ చేశారు. ఇటీవల రాయల్ కాంటా సమీపంలో రోడ్డును దొవ్వి నిరసన చేపట్టిన వారిపై బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఫిర్యాదు చేశారని, అందుకు తానే నాగారం మల్లేశంను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రోత్సహించినట్లు తనపై అనుమానంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఈ విషయంలో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, దాడి వెనుక ఉన్న నాయకుడిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇంతియాజ్ బాబా కోరారు. తాండూరు పట్టణంలో కొనసాగుతున్న కొన్ని సంఘటనల పట్ల ఇంతియాజ్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరులో గొడవలు సృష్టించిన వారిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచాలని కోరారు. परसों यानी कि 2 दिन पहले 17 नवंबर को दोपहर में आफ्टरनून 2:45 3 o'clock की मैं हमारे टांडूर भद्रप्पागुड़ी रॉयल मेडिकल हॉल हमारे मुस्लिम वेलफेयर वाइस प्रेसिडेंट बासित साहब की है वो वहाँ पर बैठकर बातचीत करने के लिए बैठे थे. वहाँ पर 8-10 लोग थे, जिसमें से एक्स काउंसलर्स थे, टांडूर के बड़े लोग थे, पूरे बैठकर बात कर रहे थे. एक 4-5 लोग आए, आकर 1 मिनट बात करना है भैया आओ बोले. तो मैं ऐसी चलो गफलत में चले गया. हाथा ऐसी 2 हाथों में, एक हाथ में फ़ोन रख लेके गिलास मेरे करने नॉर्मल गिलास लगा के रहता हूँ मैं. चले गया. जाने के बाद बाहर ऐसा
बीजेपी की कंप्लेंट दिए बोल के हम सुने। कौन सा कंप्लेंट बोलते हैं इतना बीजेपी कंप्लेंट दिए बोल के तुम हमारे को बोल रहे, वल्गर लैंग्वेजेस करे थे क्या हुआ रे, कौन बोलेगा ना मैं वकर। एक जना मेरे को मारने के लिए आया, मार दिया उन्हें झुके तक, मेरा फोन गिलास गिर गया था, मार दिया। वहाँ पे सीसीटीवी फुटेज है। मेन टांडूर का प्रॉम्प्ट एरिया है वो, पब्लिक जहाँ पे सब में ज़्यादा टांडूर भद्रप्पागुड़ी बिजी रहता। एसपी नरसिंहलू की शॉप से गांधी चौक तक, गांधी चौक से इधर भद्रप्पागुड़ी पूरा कवर करने के लिए पुलिस डिपार्टमेंट के 3 कैमरे हैं, बड़े बड़े 3 कैमरे हैं वहाँ पर। उससे पुलिस डिपार्टमेंट को पूरा एविडेंस चले गया सो है। लेकिन 2 दिन से होने के बाद, मेरे पे अटैक होने के बाद, वहाँ पे लोग आए, मेरे को पुलिस स्टेशन लेके गए हमारे कांस्टेबल साहब आकर। मैं पुलिस स्टेशन पहुँचा, थोड़ा इंजरी थी बहुत ज़्यादा, हेड हो रहा था मेरा, ब्लड क्लॉट हो गया था टोटली। तो हमारे ऑफिसर पुलिस डिपार्टमेंट के रामाकृष्णा साहब पूरा कंप्लेंट लिखे। फिर उसके बाद मेरे को एमएलसी के लिए हॉस्पिटल भेजे, गवर्नमेंट हॉस्पिटल। पूरा ट्रीटमेंट 1.5 आवर्स पूरा देख लेके उन्होंने पहले क्या है एमएलसी रिपोर्ट दे देंगे बोल के, फिर वहाँ दे के जाके फिर मैं आकर एडमिट हो गया नाइट तक। 17 आफ्टरनून से लेकर आज क्या है देखो 1920 है, अभी तक भी क्या हुआ पुलिस का कार्रवाई पुलिस डिपार्टमेंट को मालूम, मौजूदा जो लोग हैं टांडूर में उन लोगों को मालूम। एक्चुअली ये जो वाक़या है, ये जो काम है, इससे मेरे को कोई मतलब नहीं सो काम है। ये क्यों हुआ बोले तो बीजेपी वाले कुछ कंप्लेंट दिए गए थे। कौन सा रोड बताओ, रॉयल काटे के पास एक रोड डिसमेंटल कर रहे थे परसों, वो एरिया वाले मिलके आपस में डिसमेंटल कर रहे थे। वहाँ मेरे को एक हमारे टीआरएस के दोस्त है, कहाँ है पूछे तो ऐसा मेरा घर शांति नगर में, घर से निकल रहा हूँ बोले तो ऐसा रॉयल काटे के पास थोड़ा वो हो रहा हो तो चलो जाएंगे ना बोल के। रास्ते में मेरा एक दोस्त मिले थे सऊदी अरब से, तो मैं उनको बिठा लेके जा रहा हूँ था। जाते कि वो एरिया के बस्ती के बच्चे मिले, भैया जाके ठहरा, उनका वो प्रॉब्लम है भाई एरिया का, जाहिर सी बात है, मेरे को भी अच्छा नहीं दिखता। और कभी भी देखा मैं, देख के बोला भी मैं, कमिश्नर साहब भी है तो లేదు కమిషనర్ గారు ఇట్లా చెప్పొద్దు, మీరు టైం ఇస్తున్నారు, ఇది తప్పు, ఇది అట్లా కాదు, మీరు ప్రాసెస్ చెప్పు ఒకటి అని నేను క్లియర్ కట్గా కమిషనర్ సార్కి చెప్పిన, అందరికీ కూడా చెప్పిన। ऐसा बोले तो रोड नहीं गिरता जल्दबाजी से, उसका भी एक प्रोसीजर है। प्रोसीजर के वहाँ पे हमारे कांग्रेस पार्टी के लीडर और हिंदुस्तान कमेटी के जनरल सेक्रेटरी नरसिंह लोना थे, और वो एरिया वाले थे, हमारे टीआरएस लीडर इरशाद साहब थे, और वो एरिया के लोग थे। वहाँ के लोगों को एमआईएम वाले थे पूरे, वहाँ के लोगों से देख लिया। उसके बाद हमारे दोस्त साहब को ले लेके मैं जा रहा हूँ यहाँ पे नाश्ता करने के लिए बोल के निकल गया मैं। एक्चुअली నాస్టా చేయని పోయినా, నాస్టా చేసినాక వచ్చినాక చూసినా రోడ్ మొత్తం బంద్ అయిపోయింది, ఇట్లా అట్టలు కట్టేస్తున్నారు। ऐसा रास्ता बंद कर दिए थे पूरा, देख लिया मैं, चलो रास्ता बंद कर दिया ना बोल के मैं मेरी उसमें हूँ। फिर मैं एक हमारे 2 दोस्तों को बोला वैसा करना गलत बात है, वैसा करे तो कभी भी डैमेज केस होता, रोड डैमेज नहीं करना। गवर्नमेंट प्रॉपर्टी को वो करे तो गवर्नमेंट आप लोगों को पनिशमेंट देती बोल के मैं 1-2 दोस्तों को बोला। सब्जेक्ट रेस वाला बोलता, जाहिला अनपढ़ों को मतलब नहीं है। जो आजकल सोशल मीडिया है, अपन पॉलिटिक्स में बोलते ना 10-15 साल से 20 साल से सब्जेक्ट है, क्या करे तो क्या होता, किसको क्या करे तो क्या होता बोल के वो है। అది తప్పు కంపల్సరీ కేసు అయితే దానికి తెలుసు నాకు, నేను నా దోస్తులకి ఇద్దరికి చెప్పిన ఇట్లా అవుతుందని। ఏమో वन डे नाइट मतलब एक दिन पूरा हो गया, शाम तक म्यूनसिपल डिपार्टमेंट वाले वो खामोश बिठा दिए बोल के, कोई लोग जाके रास्ता क्लियर कर लिए, पूरी तरीके से ख़त्म हो गया। नेक्स्ट डे टांडूर में ग्राउंड में మన टांडूर गवर्नमेंट जूनियर कॉलेज तो बिग बैश फाइनल ఉంది संडे, चल बहुत ज़्यादा उत्साह हमसे, बहुत ज़्यादा उससे फाइनल थे। मेरे को बच्चे फ़ोन करे तो मैं ऐसी सुबह बिना फ्रेश हुए के वहाँ चले गया। वहाँ जाके फ्रेश होने के लिए मैं जाके बैठ के मैं सुबह से लेके आफ्टरनून तक था वहाँ पे, मेरा कोई टीम था एक बोल के। वहाँ पे जाने के बाद बीजेपी वाले, मेरा वार्ड का जो काउंसलर है, बीजेपी पार्टी का काउंसलर है पूजा रजनीकांत साहब की मिसेस है रजनीकांत, जो बीजेपी के हैं, मेरे अच्छे दोस्त हैं, हमारा उनका अच्छा रिलेशन है। मेरे वार्ड काउंसलर से ज़्यादा अच्छा बंदा, हेल्पिंग नेचर है, अपने से अच्छा रहता बोल के। अपन कुछ भी चीज़ को ऐसा कंट्रोवर्सी नहीं है मेरे उसके में। चलो उन लोगों को क्या गलत फहमी है बोले तो, हमारे सामने जो है मुखालिफिन को अनपढ़ जाहिल कुछ भी नहीं मालूम, उन्होंने जाके बीजेपी वालों को लेके कंप्लेंट दिया। वो कंप्लेंट मैं देने लगा, मैं इम्तियाज उन लोगों को बोला बीजेपी वाले मेरा हुक्म का पालन कर रहे बोल के है बददिमागों को। चलो अगर वैसा भी रहे तो आई एम ग्रेट। బీజేపీ పార్టీకి నేనే చెప్తే చేస్తున్నా అంటే కూడా అది కూడా చాలా మంచిది నాకు,
ఎవరేం తాండూరు బీజేపీ పార్టీ కొత్త పార్టీ ఏం కాదు, జిల్లా పార్టీ మా టౌన్ పార్టీ కాదు, రాష్ట్ర పార్టీ 15 సంవత్సరాల నుంచి देशाన్ని పాలిస్తున్నారు. 15 साल से देश पूरा चला रहे. खैर उन लोगों की गलतफहमी है, मेरे पे अटैक करे, मैं कंप्लेंट दिया, कंप्लेंट दे के 2 दिन हो गया, उसके बाद पुलिस वाले, मैं बोलने की ये बात है हमारे सभी लोगों को कि ऐसा लोग डोमिनेशन डालने के लिए, पहलवानी बताने के लिए आके मेरे गफलत में अटैक करना नहीं. दम है अगर कुछ कर सकते तो जो कंप्लेंट दिए ना उनको पूछना, न तो मेरे को बोल के आना ऐसा कंप्लेंट दे रहे बोल के. खैर हम भी क्या कुछ भी नहीं कर सक रहे, हमारा घर का जिम्मेदारी है, हमारे को बोलते ना कामा है, मार्केट बहुत टाइट है बोल के हम कामा कर लेते जा रहे. वहाँ पे भी काम से बैठे थे, अभी भी क्या भी नहीं, हम हुकूमत से ये वो कर रहे, पुलिस डिपार्टमेंट से रहने दो, मौजूदा हुकूमत से इस मसले को करके मेरे को पूरा डैम हो गया. वो जो भी मेरे पे अटैक करे, अटेम्प्ट टू मर्डर केस बुक होना उन लोगों पे. आइंदा ये तांडूर में कोई नहीं करना. अगर ऐसे चीज़ों को अगर पुलिस डिपार्टमेंट लाइट लिए तो आने वाले दिनों में क्या है ये चीज़ आम हो जाता, किसको भी कोई भी अटैक करके लाइट लेके फिरते रहता. तांडूर में घर को एक लीडर है, लीडरी करते रहते. वो लीडरों के बाद में गलत क्या है सही क्या है इंक्वायरी करके केस वो चीज़ को वो करे तो बेहतर रहता. मेरा इतना ही आप लोगों से रिक्वेस्ट है, ठीक है ना. और एक ये बात है कि वो जो लोग मेरे पे आकर अटैक करे, मैं गफलत में था, अटैक करे बोल के थोड़ा वो हो रहेंगे. भगवान का अल्लाह का फजल है, अपन भी कुछ कर रहा तो चीज़ को रेडी रहते लेकिन वो हो गया. अब मेरे को मौजूदा हालत में मौजूदा जो हमारे तांडूर की हालत है, सीआई संतोष कुमार साहब पे काफ़ी उम्मीदें हैं, क्योंकि साहब एकदम स्ट्रेट फॉरवर्ड है. साहब जब से है तांडूर में बहुत सारी चीज़ें रुके हुए, ये हंगामे होना, कहाँ बोले वहाँ लोग होना, बहुत अच्छा लेके चल रहे साहब. और ये जो लोग मेरे पे अटैक करे ना साहब, मैं कंप्लेंट में पूरा नाम इन लोगों का पुराना निकाल के देखो आप, ऐसी किसी ना किसी को मारना, आगे कॉम्प्रोमाइज करना. एक बोलते देखो साहब राउडी शीटर आदमी के भी उतने कैसा नहीं रहते, उतने कैसा में रहते हैं लोग. तो ज़रा इनके ऊपर आप सख्त कार्रवाई करना साहब. इनके पीछे कौन है इनके ऊपर भी कार्रवाई करना, ये चीज़ों को छोड़े ना साहब. तो फिर तांडूर में ऐसी गुंडागर्दी आम होती. आज हमारे ऊपर हुआ, कल किसके ऊपर भी होता. और हमारे ऊपर करे बोल के जो उससे फिर रहे ना, वो हम गफलत में थे साहब. और हमारे को बोलते नहीं, ऐसा कानून के ऊपर अपने पूरा भरोसा है, डिपार्टमेंटों के ऊपर कि चीज़ में कर केस करके ऐसे लोगों को कड़ी से कड़ी पनिशमेंट देना. नहीं बोले तो फिर लोगों का गांव में बोलते ना साहब अच्छा ही ख़त्म हो जाती. ऐसा ही कहाँ बोले वहाँ हंगामे होते, कहाँ बोले वहाँ ऐसी लोली पंचायत करते. पिछला उठा के देख लो आप, बोल रहे हो साहब हम अभी तक 3-4 फैमिली वालों को वो करे, क्या हुआ हमारे पे केस हुआ क्या बोल के बोल लेते फिर रहे. आप पूछ के उठा के देखो साहब. नहीं अगर आप तो पब्लिक से मालूम करो साहब. डिपार्टमेंट वाले आदत है उन लोगों को, यहाँ क्या है इस बार गलत हो गया सो है, ये डिपार्टमेंट वाले चीज़ को बोलते नहीं. थोड़ा अगर उससे करेंगे तो सब अच्छा रहेगा. बाकी ये क्या है लाइन आर्डर भी डिपार्टमेंट वाले मेंटेन कर सकते हैं. बस मेरी इतनी रिक्वेस्ट है. కొడంగల్ మండలం పలుగురాళ్ల తాండాకు చెందిన సుజాత అనే గర్భిణి తన భర్త దామోదర్తో కలిసి తాండూరు పట్టణంలోని ఎంసీహెచ్ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చింది. కాగా ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి గర్భిణికి ఇంకా నెలలు పూర్తి కాలేదని, కనుక పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో పంపించారు. కాగా మార్గమధ్యంలో చెవెళ్ల దగ్గర సుజాత అంబులెన్స్ లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ సురక్షితంగా ఉండడంతో కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. సుజాత కుటుంబీకులు అంబులెన్స్ డ్రైవర్ మల్లేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే మేము హైదరాబాదు రాసిస్తాను అనేది రాసిస్తానంటే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ కాడ కాడ వచ్చి ముందుగా కాన్పు చేసిన పాపం వాళ్ళు కానిపోయినాక ఇక ఇక్కడ హైదరాబాద్ మళ్ళీ తోలుకొస్తున్నారు. పిల్లగానికి దినాలు కాలేదని చెప్పి ఇక దవాఖానకు పెంచుకుండా వస్తున్నారు. వాళ్ళు దాటి వాళ్ళు బాగా పుణ్యం రాని వాళ్ళకు వేసుకొస్తున్నారు.
యాలల మండల కేంద్రం హనుమాన్ దేవాలయం దగ్గర గత సంవత్సరం ప్రతిష్ఠించిన నాభిశిల మరియు హనుమాన్ ధ్వజస్తంభ స్థాపన ప్రథమ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాలల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యాలల మాజీ సర్పంచ్ రవీందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పంచమకన్మానికి జై. పెద్దేముల్ మండలం మొంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ పై ఎస్ఐ వేణుకుమార్ ఇటీవల విచారణ పేరిట పిలిపించి దాడి చేయడం అమానుషమని, ఆయనను వెంటనే విధుల్లో నుండి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిరోజ్ ను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో డీజీపీని కలిసి ఫిరోజ్ పై జరిగిన దాడి విషయాన్ని వివరిస్తామని, మానవ హక్కుల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, రఘుపతి, అంజాద్, అబ్దుల్ రజా, కేవీపీఎస్ నాయకులు, సిఐటియు నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఫిరోజ్ను కలవడానికి రావడం జరిగింది. గతంలో 16 తారీఖు నాడు అయితే ఫిరోజ్ను తడ్డికి ప్రయోగించారు. ఉదయం 17 తారీఖు నాడు ఉదయం మాకు సోషల్ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా తెలిసిన తర్వాత నేను మా తాలూకా ఇన్ఛార్జ్ సాదిక్ గారు కలిసి తక్షణమే అక్కడికి మేము పెద్దమ్మకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడనే ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి వచ్చి అక్కడ బైఠాయించిన సమయంలో, వెళ్ళిన సమయంలో అక్కడనే ఉన్న మా సిఐ గారు, రూరల్ సిఐ గారు అక్కడ ఉన్నారు. ఆయనతో కలిశాము. ఆయన కలిసిన తర్వాత రూరల్ సిఐ గారు ఏం చెప్పారంటే, మేము తప్పకుండా మీద యాక్షన్ తీసుకుంటాము, మాకు 2 days టైం ఇవ్వండి చెప్పారు. చెప్తే ఆ రోజే తక్షణమే ఆ సిఐ గారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. పోతే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు, సిఐటియు శ్రీనివాస్ గారు కానీ, చంద్రనారాయణ గారు కానీ, మేము అందరం కలిసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే మాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ బలవంతంగా ఏదైతే అక్యూజ్డ్ అని ఎవరు భావిస్తున్నారో పోలీసులు, ఆ యొక్క ఫిరోజ్కు నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం లేదు, ట్రీట్మెంట్ కావడం లేదు. ఎందుకంటే ఆయన ఇంటికి పోయిన తర్వాత నడవలేని పరిస్థితులు ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ చేర్పించడం జరిగింది. ఇక్కడ పోలీసు శాఖ కానీ, ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ ఆయన మీద కక్షపూరితంగా వివరిస్తున్నారని మేము అనుకుంటున్నాము. కానీ మైనార్టీ హక్కుల పోరాట సమితి తప్పకుండా దీని మీద ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కలిసి ఎప్పుడైతే న్యాయం జరగదో అప్పటి వరకు తక్షణమే మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయరో అప్పుడు పోరాడతామని తెలుపుతూ, మళ్ళొకసారి మేము 2 రోజులు టైం ఇచ్చారు కనుక మీరు ఒకవేళ ముందు కూడా మీరు స్పందించకపోతే, డిఎస్పీ గారు స్పందించకపోతే, ఎస్పీ గారు స్పందించకపోతే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కు తప్పకుండా వెళ్తాము, న్యాయం జరిగే పోరాడతామని. ఎవరైతే దాడి చేశారో ఫిరోజ్ మీద వాళ్ళను తక్షణం సస్పెండ్ చేయాలని, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ, మళ్ళీ ఈ ఉద్యమం ఇక్కడ ఇంతతో ఆగదు. ఎందుకంటే ఈ యొక్క పోలీసుల యొక్క కక్ష సాధింపు, పేదల మీద ఎవరు న్యాయంగా పోరాడతారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కనుక ఇట్లాంటి, అంటే పోలీస్ వ్యవస్థలో అందరూ ఉన్నారని కాదు, కొందరు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఒకవేళ మనం వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ముందు కూడా ప్రజలకు చాలా భయభ్రాంతులు అవుతున్నారు, ప్రజలు చాలా భయపడుతున్నారు కనుక దీన్ని చర్య తీసుకోవాలి అని పోలీస్ శాఖను కోరుతూ తక్షణమే దీన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా. చేయకపోతే మేము తదుపరి కార్యాచరణ ఈ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కలిసి మేము ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సిఐటియు, ఎంహెచ్పిఎస్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం, పూలే అంబేద్కర్ సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో మొన్న పెద్దెములు
పోలీస్ స్టేషన్లో ఫిరోజ్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా అనుమానిస్తూ చనిపోయినటువంటి వాళ్ళ మామని మీరే చంపినరు అని చెప్పి నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి పెద్దేములు ఎస్ఐ అదేవిధంగా రైటర్ కానిస్టేబుల్ కొంతమంది కలిసి పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తీవ్రంగా గాయపడ్డటువంటి ఫిరోజ్కు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే ఏదైతే ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఫిరోజ్ని ఏదైతే సందర్శించి మాట్లాడడం జరిగింది. మళ్ళీ నిజంగానే చిత్తశుద్ధి ఏదైతే కొంతమంది పోలీసులు అతి ఉత్సవం ప్రదర్శిస్తూ అమాయకుల మీద పేదల మీద జులుం చూపెడుతూ ఈరోజు దౌర్జన్యంగా దాడి చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజా సంఘాలుగా ఖండించడం కాదు, అదేవిధంగా ఆ కొట్టినటువంటి నేరానికి పాల్పడ్డటువంటి ఎస్ఐ అయినా రైటర్ కానిస్టేబుల్ అయినా ఎవరైనా గిట వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి గిట చట్టాన్ని అందరికీ సమానం అని చెప్పేటటువంటి ఇటువంటి ఏదైతే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డటువంటి ఎస్ఐని కానీ అక్కడ కానిస్టేబుల్స్ను కానీ ఎవరు ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరిపైన విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటా అమాయకుల మీద పేదల మీద చెయ్యని నేరానికి ఒప్పుక అని చెప్పి ఇటువంటి చిత్రహింసలకు గురి చేయడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం చాలా దుర్మార్గం. ఎందుకోసం అంటే ఈరోజు పేదల మీద మీ జులుం కాదు, అక్రమాలు చేసేటోళ్ళ మీద ఏదైతే పేదల మీద రౌడిజం గుండెయిజం చేసేటోళ్ళ మీద మీ ప్రతాపం చూపెట్టాలి, అక్రమాల పైన మీ ప్రతాపం చూపెట్టాలి. కానీ అమాయకులని బలిపశులను చేయడం, అక్రమ కేసులు కట్టడం ఇది చిత్తశుద్ధిగా ఈరోజు నీతులు వల్లించేటటువంటి కొంతమంది పోలీసు అధికారులకు చెప్తున్నాను. చట్టం ముందు అందరు సమానులు అన్నప్పుడు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పైన గిట ఏదైతే అక్కడ నేరానికి పాల్పడ్డటువంటి ఎస్ఐ ఉండని, కానిస్టేబుల్ ఉండని, రైటర్ ఉండని, ఎవరైనా ఉండని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడైతేనే చిత్తశుద్ధితోని పేదల గిట్ట చట్టం అమలైనట్లు ఉంటది, చేసిన నేరానికి తప్పుకు శిక్ష పడ్డట్లు ఉంటది. మళ్ళీ ఏదో కన్నీరు తూర్పుగా మేము శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ చెప్పడం కాదు. నిజంగానే చిత్తశుద్ధి పోలీస్ వ్యవస్థకు ఉంటే, వాస్తవంగా ఉంటే, న్యాయం చేసేటటువంటి ఆలోచన ఆ కుటుంబానికి ఉంటే మళ్ళీ చెయ్యని నేరానికి మీ పోలీసులు అంతా కొట్టడం, అటువంటి దుర్మార్గాలకు పాల్పడడం అంటే చట్టాల్ని ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడం కాదని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గాని ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గాని వెంటనే స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ రోజుకు న్యాయం చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి దాడికి పాల్పడినటువంటి ఎస్ఐ పైన, అక్కడ ఉన్నటువంటి రైటర్ పైన, కానిస్టేబుల్ పైన ఎవరెవరు ఆ దాడిలో భాగ్యస్వాములు ఉన్నారో, ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరి మీద విచారణ చేయాలని చెప్తూ, చర్యలు తీసుకోవాలని చెప్తూ ఈ రాష్ట్ర డీజీపీకి గాని మానవ హక్కుల కమిషన్ కు గాని ఈ ఫిర్యాదు చేస్తామని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణలో తాండ్రులోనే అత్యధికంగా ఈ అక్రమంగా అనేక ఇల్లీగల్ దందాలు జరుగుతున్నాయి. మళ్ళీ అలాంటి వాళ్ళ మీద మీరు ఇటువంటి చర్యలు తీసుకోండి. మీరు నిజంగానే కొంత వ్యవస్థ బాగుపడుతుంది, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. మళ్ళీ అమాయకులను పిలిపించి ఇటువంటి దాడులు దౌర్జన్యాలు చేసి చెయ్యని నేరానికి ఒప్పుకో అని చెప్పి వారి కుటుంబానికి నష్టపరిచే విధంగా ఆ వ్యక్తికి నష్టపరిచే విధంగా చేయరాదని చెప్పి అది చట్టరీత్యా నేరం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులకు ఈ చట్టాలు ఆల్రెడీ తెలిసినప్పటికీ అమాయకులను బలి చేసి జైలు పాలు చేయడం కాదు, పెన్ను పేపర్ మీ చేతులు ఉన్నది అని చెప్పి అక్రమంగా కేసులు కట్టడం కాదు. ఈ రోజు ఆ కుటుంబానికి, పేరోజు కుటుంబానికి న్యాయం చేయదలుచుకుంటే నిజంగానే ఆ దాడికి పాల్పడ్డ ఎస్ఐ పైన, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పైన ఎవరెవరు దాడికి పాల్పడ్డారో, కొట్టిండ్రో, విచక్షణ రహితంగా దాడికి ప్రయోగించిండ్రో వాళ్ళందరిపైన చర్య తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తాండూరు డిఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈరోజు కుటుంబానికి అండగా సిఐటి గాని, ప్రజా సంఘాలు గాని, ఎంహెచ్పిఎస్ గాని, కేవీపీఎస్ గాని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం ఈ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ఎస్పీ స్పందించి వాటి దాడి చేసినటువంటి ఏదైతే ఎస్ఐ పైన, కానిస్టేబుల్స్ పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి గిట హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గిట బాధ్యత వహించాలి. అమాయకులమైనటువంటి ఆఫీసర్లు ఈ రోజు దౌర్జన్యము, దాడులు చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి ఏదైతే బదలామైపోయేటటువంటి పరిస్థితి గిట ఉంటది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు గిట ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా
గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గారు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడైన ఫిరోజ్ ఖాన్ను చెయ్యని నేరానికి పోలీసుని పిలిపించి మరి నీవు నేరం చేసినవు అని చెప్పి ఆయన్ను థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ మీద మరి కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలైనటువంటి సిఐటియు జిల్లా నాయకుడు అన్న సీనన్న గారికి, అదేవిధంగా మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేటు అధ్యక్షులు వహబ్ అన్నకు, మరి తాండూరు ఇన్ఛార్జి సాదిక్ అన్నకు, అంబేద్కర్ పూలే సంఘం అధ్యక్షులు రఘుపతి గారికి, మరి కేవీపీఎస్ నాయకులు, మరి కుటుంబ సభ్యులకు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు ప్రత్యేకమైన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి ఎస్ఐని కానిస్టేబుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే చెయ్యని నేరానికి నువ్వు నేరం చేసినావని ఒప్పుకో అని చెప్పి ఆయనను హింసించడము, ఇబ్బంది పెట్టడం అనేది సరి అయింది కాదు. ఎందుకంటే పోలీసులకు చట్టం తెలుసు, న్యాయం తెలుసు. కానీ ఎవరో ఒక రాజకీయ నాయకుడు చెప్పడం వల్ల ఆయన తెచ్చి హింసించని చెప్పడం వల్ల రాజకీయ నాయకుడు మాటలు వింటా ఉన్నారు. కనుక అందుకే మీరు అధికారులై కూడా అధికార పని చేయకుండా నాయకులు చెప్పేది మాత్రం వింటా ఉన్నారు. కనుక అందుకే ఇప్పుడు మరి ఆయనను హింసించిన థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి, కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయాలి. చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ఆందోళన కార్యం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.